మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐ నో యువర్ ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్. మీరు ప్రిలిమ్స్ కంప్లీట్ చేశారు కదా సివిల్స్లో. ఆ నమ్మకంతో నిజం చెప్తారని అడుగుతున్నాను. ఓపెన్గా మాట్లాడుకుంటే ఆన్ రికార్డు, క్షమాపణ అడగటానికి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళారా? దాడి చేయాలని, దాడి చేయించాలని వెళ్ళారా? దాడి చేయించాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా క్షమాపణ అడగడానికే వెళ్ళాము. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలకి కారణాలు ఏంటంటే, ఆ క్షణంలో ఆయన మాట్లాడింది మాత్రమే దానికి కారణం కాదు. నన్ను అడిగితే ఈరోజు మీరు ఆఫ్ ద రికార్డ్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ఒక్క ఇన్సిడెంటే కొన్ని వందల మందిని ఆ ప్లేస్కి తీసుకురాలేదు. ఈయన భాష, ప్రవర్తన, ఈయన భావజాలం, ఈయన అధిరోహించిన మినిస్ట్రీలు, దాంట్లో ఆయన చేసిన పనులు, ఇవన్నీ కూడా అక్యూములేట్ అయిపోయి జనాల మైండ్లో మీరు కామన్ మ్యాన్ని చూడొచ్చు. ఆ రోజు అక్కడ కామన్గా ఉన్న పీపుల్ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అని అంటే ఇట్స్ నాట్ ఆ మూమెంట్కి రిలేట్ అయ్యింది మాత్రమే కాదు, ఇది ఎప్పటి నుంచో కార్యకర్తల మనసుల్లో, నాయకుల మనసుల్లో, అక్కడున్న కామన్ మ్యాన్ మనసుల్లో ఈ వ్యక్తి పట్ల అక్యూములేట్ అయిన ఒక అంశంగా నేను భావిస్తాను. ఆ ఒక్క మాటే అన్నారు, ఇంతమంది వచ్చేసారు అని అంటే నేను కూడా చాలా ఆశ్చర్యం ఫీల్ అయ్యాను వాస్తవానికి. ఎందుకంటే నేను ఒక 1 అవర్ ఉండి ఇక్కడ ఏదో సిచ్యువేషన్ ఇది పక్కదారి పట్టిపోతుందని అర్థమయ్యి నేను వెళ్ళాను. అదర్వైజ్ దగ్గరుండి చక్కగా అన్ని పనులు చేయించే వెళ్ళేదాన్ని. లేదు ఆయన్ని దాడి, మీరు అన్నట్టుగా దాడే చేయాలనుకోండి, నన్ను నేను ఇరికించుకోవాలని నేను అనుకోను కదా. హౌ సేఫ్గా ఎస్కేప్ కావాల్సినంత ప్రవోక్ చేసేసి మీ క్యాడర్కి ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా చేయాలో, ఎలా చేయకూడదో మొత్తం దిశానిర్దేశం చేసేసి పక్కకి వెళ్ళిపోయారు. అక్కడే ఉండి చేయాల్సిన పని ఏమీ లేదు కదా. ఇప్పుడు ఇదే చెయ్యాలనుకోండి, అక్కడి నుంచో ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాల్సిన పని ఏముంది? విల్ ఐ లీవ్ మై దిస్ థింగ్స్? అక్కడ నా ఇంప్రెషన్స్ పెట్టుకొని మరీ వెళ్ళాల్సినంత నీడే ఉండదు. ఈరోజు నేను ఒక A1గా ఉండాల్సిన పని కూడా నాకు లేదు. A1గా నుంచోవాలి అని నేను అనుకోను కదా. సో ఉండాలి అని అనుకోను. దానికోసం ఈ ప్రీ ప్లాన్డ్గా ఇప్పుడు ఆయన కనుక నేను జైల్లోనే ఉండాలి డిసైడ్ అయిపోయి వెళ్ళాను, జైల్లో ఎన్ని రోజులైనా ఉండడానికి అని చెప్పినంత ఈజీగా నేను జైల్లో ఉండాలని అనుకోను కదా. సో ఆబ్వియస్లీ ఆఫ్ ద ప్రెజెన్స్ నేను ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయించేదాన్ని. అక్కడ నుంచోవాల్సిన పని ఉంది. మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి ఐ వుడ్ హ్యావ్ గాన్.